कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। నమస్కారం. పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రచించిన కృష్ణ చరితం కథని మనం ఇవాళ రెండో భాగం చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు కథలో కంసుడు దేవకిని ఆవిడికి కలగబోయేటువంటి 8వ గర్భం తనకి ప్రాణాంతకం కాబోతోంది అన్న సంగతి తెలిసి ఆవిడ్ని రథాన్ని ఆపేసి ఆవిడ రథం మించి కిందికి లాగేశాడు. తర్వాత దగ్గర నుంచి చదువుతున్నాం మనం ఇప్పుడు. తేనచ వ్యతికరేణ నిర్భర శోక విధురో వసుదేవః కింకర్తవ్యతా విమూఢః తం తస్మాద్ వ్యవసాయాత్ నివర్తయితుం ససాంత్వవచనైః ధర్మోపదేశైః తత్వోపదేశైశ్చ బహుధా ప్రాయతిష్ట. తేనచ వ్యతికరేణ, ఆ జరిగినటువంటి ఆ సంఘటనతోటి నిర్భర శోక విధురః వసుదేవః, వసుదేవుడు నిర్భర శోక విధురః, భరించశక్యం కానటువంటి శోకంతో విధురః అంటే దాని చేత బాధ పెట్టబడినటువంటి వాడై, కిం కర్తవ్యతా విమూఢః, తాను ఇంకా ఏం చెయ్యాలి అనే సంగతి తనకి తోచని వాడై, అతడిని అంటే ఎవరిని? కంసుణ్ణి తస్మాత్ వ్యవసాయాత్, ఆ ప్రయత్నం నుంచి, వ్యవసాయ శబ్దానికి ప్రయత్నము అని అర్థం, ఎండెవర్ అనేదైతే చెప్తామో ఇంగ్లీష్ లో, దానికి సరైనటువంటి సంస్కృత పదం వ్యవసాయం. ఆ వ్యవసాయం నుండి, ఆ ప్రయత్నం నుండి నివర్తయితుం, మరలించడం కోసమై, ససాంత్వవచనై, సాంత్వం అంటే ఏమిటి? బుజ్జగింపుగా, ఆయనకి నచ్చ చెప్తూ బుజ్జగింపు మాటలతోటి, ధర్మోపదేశై, ముందర అతన్ని నయంగా మాట వినిపించడానికి చూశాడు, అతడు వినలేదు. ధర్మోపదేశై, అక్కడి నుంచి ధర్మాన్ని ఉపదేశించాడు, ఆ ధర్మోపదేశాన్ని కూడా అతను వినలేదు. తత్వోపదేశైశ్చ, తత్వాన్ని అంటే వేదాంత సారాన్ని ఉపదేశించాడు. అంటే లోకంలో ప్రాణులన్నీ పుట్టిన ప్రతి ప్రాణి గిట్టేదే, ఏ ప్రాణికి కూడాను మరణం లేకుండా ఉండడం అనేటువంటిది జరగదు. ఇలాంటి పైగా విధి ఏదైతే నిర్ణయించిందో దాన్ని మనం మార్చలేము. ఇలాంటి తత్వోపదేశాలన్నీ కూడా చేశాడు ఆయన. బహుధా ప్రాయతిష్ట, ఎన్నో విధాలుగా, ప్రాయతిష్ట అంటే ప్రయత్నం చేశాడు. అథాపి అనివృత్త వ్యవసాయంతం సమీక్ష్య కథంచిదపి తాత్కాలికాదపాయాత్ ఏనాం విమోచయితుం దూయమాన మానసోపి వికసిత ముఖాంభోజః ప్రహసన్నివ మహాభాగా అపత్యాత్ ఖల్వస్యాః భవతో విపత్తిః అశరీరవాచా సముదాకృత ఏషా ఖలు దీనా అబలా నవోఢా తవ భగిని కుతః ఖల్వేనాం హంతుముద్యుంక్షే అస్యాం జాతమపత్యం అవశ్యంతే ప్రదాస్యామి ఇత్యవోచత్. ఇక అథాపి, అయినా కూడా, అనివృత్త వ్యవసాయం, అనివృత్త అంటే మరల్చబడని, అంటే ఏ పని అయితే తాను చేయదలుచుకున్నాడో ఆ పని నుంచి మరల్చబడని ప్రయత్నం కలిగిన అతన్ని తం సమీక్ష, ఆ కంసుడి చూచి, కథంచిదపి అంటే ఏదో ఒక విధంగా, ఎట్లాగైనా సరే, తాత్కాలికాత్ అపాయాత్ ఏనాం విమోచయితుం, తాత్కాలికాత్ అంటే ఆ సమయానికి వచ్చి పడినటువంటి, అపాయాత్ తాత్కాలికము అంటే మనం టెంపరరీ అనుకుంటాం, కాదు, తత్సమయ సంబంధి అయిన, ఆ సమయానికి సంబంధించిన, ఆ సమయంలో అప్పటికప్పుడు కలిగినటువంటి అపాయాత్, ఆ అపాయం నుండి, ఏనాం విమోచయితుం ఆమెను విమోచయితుం విడిపించడానికై, అంటే ఆమెను ఆ అపాయం నుండి తప్పించడానికై, దూయమాన మానసః అపి, దూయమాన అంటే విపరీతంగా బాధపడుతూ ఉన్నటువంటి మానసః అపి మనస్సు కలవాడైనప్పటికీ కూడా, వికసిత ముఖాంభోజః, వికసించినటువంటి ముఖాంభోజః అంటే ఒక మంచి ఆలోచన తట్టడం వల్ల తను చాలా సంతోషిస్తున్నాడు అన్నట్లుగా విచ్చుకున్నటువంటి ముఖ అంభోజ అంటే అంభోజం వంటి ముఖం కలవాడే, కమలం వంటి ముఖం కలవాడే, ప్రహసన్నివా నవ్వుతూ ఉన్నట్టుగా ఇలా అన్నాడు.
మహాభాగా, ఓ మహానుభావ, ఒక గొప్ప భాగ్యం కలిగిన వాడా, అపత్యాత్ ఖల్వస్యాహ భవతః విపత్తిః అశరీరవాచా సముదాకృత. భవతః నీకు, అస్యాహ అపత్యాత్ ఈమె యొక్క సంతానం నుండి, ఈమె నుండి కాదు కదా, ఈమె యొక్క సంతానం నుండి కదా, కలు కదా, విపత్తి ఉంటుంది, నీకు ఆపద ఉంటుంది అని అశరీర వాచా సముదాకృత, అశరీర వాక్కు చేత చెప్పబడింది. అంటే నీకు కలగబోయేటువంటి విపత్తి ఈమె సంతానం నుండి అని కదా అశరీర వాక్కు నీకు చెప్పింది. ఏషా ఖలు దీనా అబలా నవోఢా తవ భగిని. ఏషా పాపం ఈమె దీనా అతి దీనురాలు, నువ్వు తన్ను చంపేస్తావేమో అన్న భయంతో దీనురాలై చూస్తోంది నీ వంక. అబల పోనీ చాలా బలం కలిగినదా అంటే కాదు, అబల ఏమాత్రము బలం లేనిది, నీతో పోల్చి చూస్తే ఆమెకు అసలు బలమే లేదు. నవోఢా పైగా కొత్త పెళ్లి కూతురు, తవ భగిని అన్నింటికంటే ముఖ్యమైనది నీ చెల్లెలు కదా. కుతః ఖల్వేనాం హంతుముద్యుంక్షే, ఏనాం ఈమెని, కుతః ఏ కారణం చేత, హంతుముద్యుంక్షే కలు చంపుదామని చెప్పి అనుకుంటున్నావు నువ్వు. పాపం నీ చెల్లెలు కదా, నీ చెల్లెల్ని ఎందుకు చంపుదామని అనుకుంటున్నావు నువ్వు. అస్యాం జాతమపత్యం అవశ్యంతే ప్రదాస్యామి. అస్యాం ఈమయందు జాతం పుట్టినటువంటి అపత్యం సంతానాన్ని, జాతం పుట్టినట్టుగానే, అంటే పుట్టిన బిడ్డని పుట్టినట్టుగానే, అవశ్యం తే ప్రదాస్యామి. అవశ్యం అంటే నిశ్చయంగా, నమ్మకంగా, తే ప్రదాస్యామి నీకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఇది అవోచత్ అని చెప్పాడు. అంటే ఈ మాట చెప్పడానికి తనకు కలగబోయే సంతానాన్ని కంసుడికి స్వాధీనం చేసేస్తానని చెప్పడానికి ఆయన చాలా దూయమాన మానసః, మనసులో చాలా బాధపడుతూ ఉన్నాడు. కానీ ఆ క్షణంలో దేవకీదేవిని ఆ వచ్చినటువంటి ఆపద నుంచి రక్షించటమే ఆయన యొక్క దృష్టి. అందువల్ల ఈ మాట చెప్పాడన్నమాట. తద్వచనం నిశమ్య తద్వాక్య ప్రత్యయేన బలవత్తయా చ భవితవ్యతాయాః అనుల్లంఘితయా చ భగవదాదేశస్య స్వసుః వధవ్యవసాయాత్ సహా నివవృతి. తత్ వచనం నిశమ్య, తత్ అంటే ఆయన యొక్క, తద్వచనం అంటే వసుదేవుడి యొక్క మాటలను నిశమ్య విని, తద్వాక్య ప్రత్యయేన ఆయన యొక్క మాటల మీద ప్రత్యయము అంటే నమ్మకంతో, ఆయన మహాధర్మాత్ముడు, వసుదేవుడు మహాధర్మాత్ముడు, ఆయన ఆడిన మాట తప్పడు అనేటువంటి నమ్మకంతో, బలవత్తయాచ భవితవ్యతాయా, ఇంకోటి భవితవ్యత అంటే జరగబోయేటువంటి ఆ సంగతి ఏదైతే ఉందో, ఆ విధి ఏదైతే ఉందో అది బలవత్తయ, చాలా బలమైనటువంటిది, అన్నింటికంటే చాలా బలమైనది విధి. సో విధి బలీయం కావడం వల్ల, అనుల్లంఘ్యతయాచ భగవదాదేశస్య, భగవత్ ఆదేశస్య భగవంతుడి యొక్క ఆదేశము అంటే శ్రీమన్నారాయణుడు అది ఇంతకు ముందు ఇప్పటికే ఆదేశించి ఉన్నాడు కదా, ఈ రాక్షసులందరినీ నేను, రాక్షస అంశతోటి పుట్టినటువంటి క్షత్రియులందరినీ నేను సంహరిస్తాను అని చెప్పి ఆ భగవంతుడు చెప్పినటువంటి మాట అనుల్లంఘ్యతయా, అది దాటరానిది కావడం చేత, స్వసుహు వధ వ్యవసాయాత్ సహా నివవృతి. స్వసుహు చెల్లెలి యొక్క వధ వ్యవసాయాత్, వధ ఆమెను చంపటము అనే ప్రయత్నం నుండి సహా అతడు నివవృతి మరలిపోయాడు. మరలిపోయాడంటే ఏంటి, ఆ పని మానేశాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అర్థం కాదు. ఆ పని నుండి అతడు తప్పుకున్నాడు. వసుదేవోపి మృత్యుముఖాన్ నివర్త్య దేవకీం తయా సహా స్వభవనం ప్రావిశత్. వసుదేవః అపి, వసుదేవుడు కూడా దేవకి తన భార్య అయిన దేవకిని, కొద్దిసేపటి క్రితమే తను పెళ్లి చేసుకున్నటువంటి దేవకిని, మృత్యుముఖాత్ మృత్యువు యొక్క నోటి నుండి నివర్త్య మరలించి ఆవిడ బయటికి తీసుకువచ్చి, తయా సహా ఆమెతో కలిసి స్వభవనం ప్రావిశత్ తన యొక్క భవనాన్ని ప్రవేశించాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. అథ సముపస్థితే ప్రసూతి కాలే దేవకి జ్యేష్ఠం పుత్రం అసూత. అథ
ఇంకా సమయం గడిచింది. కొంతకాలం తర్వాత ప్రసూతి కాలే సముపస్థితే, ప్రసూతి కాలము దగ్గరికి రాగా అంటే ఏమిటి? కొంతకాలం గడిచింది, దేవకీదేవి గర్భం ధరించింది. ఆ గర్భం ధరించిన తర్వాత నెలలు నిండి ఆవిడికి ఆ ప్రసవ సమయం, ప్రసూతి యొక్క సమయము, ప్రసూతి యొక్క కాలము అంటే ప్రసవ సమయము దగ్గర పడగా రాగా దేవకి జ్యేష్ఠం పుత్రం అసూత, తన పెద్ద కొడుకుని కన్నది. అంటే తనకి కలగవలసినటువంటి 8 మంది సంతానంలో మొదటి వాడికి జన్మనిచ్చింది. వసుదేవోపి అనృతాద్భీతః అతి విహ్వలః కృచ్ఛ్రేణ జాతమాత్రంతం కంసాయ అర్పయామాస. వసుదేవః అపి, వసుదేవుడు కూడా అనృతాత్ భీతః, అనృతాత్ అంటే అబద్ధం నుండి, భీతః భయపడినటువంటి వాడే. అంటే తాను గనక ఈ పని చెయ్యకపోతే తను చెప్పిన మాట అబద్ధమైపోతుంది, అలా తన మాట అయితే తనకి పాపం వస్తుంది అనేటువంటి భయంతో, అనృతం వల్ల కలిగేటువంటి పాపం నుండి భయపడినటువంటి వాడై అతి విహ్వలః, పోనీ ఆయన ఏమైనా సంతోషంగా చేశాడా ఆ పని అంటే లేదు. అతి విహ్వలః, అతి విహ్వలుడై అంటే చాలా బాధపడుతూ ఉన్నటువంటి వాడై, మనస్సులో ఎంతో దుఃఖపడుతూ ఉన్నటువంటి వాడై, కృచ్ఛ్రేణ అంటే కష్టంతో, చాలా అతి కష్టం మీద, జాతమాత్రంతం ఆ పిల్లవాడిని, జాతమాత్రం పుట్టగానే, జస్ట్ పుట్టినటువంటి ఆ పిల్లవాడిని కంసాయ అర్పయామాస, కంసుడికి తీసుకెళ్లి అర్పయామాస అర్పించేశాడు. కంసోపి అశరీర వాక్ ప్రత్యయాత్ అస్మాదాత్మనః భయం అవిశంకమానః సత్యే వ్యవస్థితం వసుదేవం ప్రతి తుష్టమనాః ప్రహసన్నిదమవోచత్. యువయోః అష్టమాత్తు ఖలు గర్భాన్మే మృత్యుః అభిహితః అశరీరవాచ నహి అస్మాన్మే భయమస్తి అతః కుమారోయం ప్రతియాతు ఇది. కంసుడు కూడా అశరీర వాక్ ప్రత్యయాత్, అశరీరవాణి యందు, అశరీర వాక్కు యందు తనకి కలిగినటువంటి ప్రత్యయం, నమ్మకం, విశ్వాసంతో అస్మాత్ ఆత్మనః భయం అవిశంకమానః, అస్మాత్ ఈ పిల్లవాడు నుండి, ఈ పెద్ద పిల్లవాడు నుండి, ఆత్మనః తనకు, భయం అవిశంకమానః భయాన్ని శంకించకుండా ఉన్నవాడై, అంటే భయం కలుగుతుంది అనేటువంటి శంక లేనివాడై, సత్యే వ్యవస్థితం వసుదేవం ప్రతిష్ఠమనాః, సత్యే వ్యవస్థితం అంటే సత్యమునందే నిలబడి ఉన్నటువంటి, అంటే సత్యవాక్ పరిపాలనంలోనే చాలా నిష్ఠ కలిగి ఉన్నటువంటి వసుదేవం ప్రతి, వసుదేవుడి విషయంలో తుష్టమనాః చాలా సంతోషించిన వాడై, చాలా సంతోషించిన మనస్సు కలవాడై, ప్రహసన్ ఇదం అవోచత్, ప్రహసన్ నవ్వుతూ ఇదం అవోచత్ ఈ మాట అన్నాడు. ఏమన్నాడు? యువయోః అష్టమాత్తు ఖలు గర్భాన్మే మృత్యుః అభిహితః అశరీరవాచ. యువయోః మీ ఇద్దరి యొక్క అష్టమాత్ గర్భాత్ 8వ గర్భం నుండి, ఖలు కదా, మే మృత్యుః నాకు మృత్యువు కలుగుతుంది అని, అభిహితః అశరీరవాచ నా మృత్యువు అశరీరవాచ అభిహితః అశరీరవాణి చేత చెప్పబడింది. అంటే మీ ఇద్దరికి పుట్టేటువంటి 8వ సంతానం నుండి నాకు మృత్యువు ఉంటుంది అని కదా అశరీరవాకు చెప్పింది. నహి అస్మాన్ మే భయమస్తి, అస్మాత్ ఈ పిల్లవాడి వల్ల, మే నాకు, నహి భయమస్తి ఎంత మాత్రము భయం లేదు. అతః కుమారోయం ప్రతియాతు, అతః కాబట్టి, అయం కుమారః ఈ పిల్లవాడు, ప్రతియాతు తిరిగి వెళ్ళుగాక, అంటే వీడిని నువ్వు తీసుకెళ్ళిపో ఇది అని. తచ్ఛృత్వా ఆనకదుందుభిరపి సంతుష్టాంతరంగః స్వభవనం అయాసి. తచ్ఛృత్వా ఈ మాట విని, ఆనకదుందుభిః అపి, ఆనకదుందుభి అంటే వసుదేవుడి యొక్క పేరు, ఇంకొక పేరు ఆనకదుందుభి అని. ఆ ఆనకదుందుభి కూడా సంతుష్ట అంతరంగః అంటే చాలా సంతోషించినటువంటి అంతరంగము, మనస్సు కలిగినటువంటి వాడై, స్వభవనం అయాసీత్ తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు.